స్టార్ట్ అవట్లేదు బే. రే చీ తినమ్మా. ఉండరా ఈ టైంలో ఎటకారం. ఈ టైంలో ఎటకారం అంటావేంట్రా? రావంతు రే రావంతు రావంతు దగ్గర రే స్క్రిప్ట్ రాయాలి దగ్గర. కాలేజ్లో ప్రోగ్రామ్ పెట్టారు మాయా. తర్వాత చూద్దాంలే. ఒకసారి చూడు. నువ్వు చంద్రముఖి కోసం విన్నావా? విన్నారా? అదే 175 years బ్యాక్ రాసి చంపేస్తాడు అదే కదా? అదే. ఏదో రాయడం ఎందుకు, ఈ స్టోరీ రాస్తే ఎలా ఉంటది? ఇంకా రా, ఇంకా మన కాలేజ్లో మన స్టోరీ హిట్. ఏంట్రా వాళ్ళ ప్లానింగ్? ఏముంటారా, నువ్వే చెప్పాలి. ఎక్కడికైనా వెళ్దామా? వెంకటాపురం వెళ్దామా? కోట ఏది? అదే నాకు అర్థం కావట్లేదు. మనం అడుగుదాం పద. భయ్య ఇక్కడ కోట ఉండాలి. దానికోసం కొంచెం చెప్తారా? అది కూలిపోయి చాలా కాలం అయిందే. నాకు మా అమ్మ చెప్పినట్లు గుర్తు. 175 సంవత్సరాల క్రితం వెంకటపతి అనే రాజు చంద్రముఖి అనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ చంద్రముఖి ఆ రాజుతో రావడానికి ఒప్పుకోలేదు. కారణం, చంద్రముఖి అప్పటికే గుణశేఖర్ అనే ఒక డాన్స్ మాస్టర్తో ప్రేమలో ఉండేది. దీనితో ఆ రాజుకి కోపం వచ్చి చంద్రముఖిని బలవంతంగా ఈ కోటకి తీసుకువచ్చాడు. చంద్రముఖి కోటకి వెనకాల ఉన్న ఇంట్లో ఆ గుణశేఖర్ని ఉంచేది. ఈ విషయం తెలుసుకున్న రాజు ఒక దుర్గాష్టమి రోజున గుణశేఖరుడిని కోటకి పిలిపించి చంద్రముఖి ముందే చంపి చంద్రముఖిని కూడా బతికి ఉండగానే తగలబెట్టేశాడు. తరువాత ఆ చంద్రముఖి దెయ్యమయ్యి పగ తీర్చుకోవడానికి వస్తుందని చాలా పూజలు చేయించి ఆ చంద్రముఖిని బంధించాడు. కానీ 2005లో కైలాష్ గంగా అనే ఇద్దరు భార్యాభర్తలు ఆ కోటని కొన్నారు. గంగా చంద్రముఖిని బంధించిన గది తెరవడంతో చంద్రముఖి గంగని పట్టుకొని పీడించిందని కైలాష్ ఫ్రెండ్ అయిన ఈశ్వరే ఆ వెంకటపతి రాజు అనుకొని తనపై పగ తీర్చుకుంది అని కథలుగా చెప్పుకుంటున్నాడు. గుణశేఖర్ ఇల్లు ఇంకా అక్కడ ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. రేవంత్,
ఒకసారి చూడు. ఇంటికి పట్టుకెళ్దాం రా. షూర్ మాయా. సరే వెళ్దాం రా ఇంకా. ఏంట్రా ఇది సడన్ గా? లో వోల్టేజ్ అయ్యి ఉంటుందిరా. ఎక్కడ పెట్టినట్రా ఇది? ఎక్కడ దుక్కుని పెట్టామాయా? ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. ఇప్పుడు సెట్. ఏంట్రా? ఏడీడు? ഉന്നക്കു ധൈര്യമിരുണെന്റൽ എൻ കഥ എഴുത്തുയ. ഉന്നക്കു ധൈര്യമിരുണെന്റൽ എന്നക്കു പൊരുട്ടുകൽ കൊനുവരിയ. அணைத்தாலே அணையாதோ வனமானின் நனல் மோகந்தா. ఏడీడు? భయపడి తెచ్చాను కదా, ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వరకు? మొత్తం దీని వల్లే రా. ఇది ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ పడేద్దాం పదరా. రే స్టార్ట్ అయింది, ఎక్కు ఎక్కరా. రేవంత్
பூவின் தேன் துளி பருகும் போது ராஜலீலைதான் தழுவும் மாது மெல்ல நின்மடி தேடுதோ தள 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 என இந்த பருவமும் உன எண்ணி தினமொரு சபலத்தில் துடிப்பதை தீராய் தேவனே வாராய். అయిపోయిందా? థ్యాంక్ యూ రా. చంద్రముఖి మనల్ని అంత సింపుల్గా వదిలేసిందంటే నువ్వు నమ్ముతావా?